ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ మాగెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ మాగెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. రక్షణ నీవే, జేసువు నీవే, మా మోక్షము నీవే. క్షేమము నీవే, రక్షణ నీవే, జేసువు నీవే, మా మోక్షము నీవే. సత్ప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతున్. నిరంతర ప్రేమ మాగెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ మాగెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ మాగెల్లడలన్ కురిపించుటే నీ ఆశయం. కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు
సదాకాలము ఆరాధనయు స్తుతియు స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. సమస్తము ప్రేమకు లోబడును అని చక్కగా ప్రబోధించిన ప్రేమ స్వరూపుడా, ఈనాడు ఈ దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటూ ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ప్రేమను కోల్పోయి వేదనలతో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ప్రేమను కోల్పోయి రోదనతో జీవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దర్శించమని బ్రతిమాలుతూ ఉన్నాం. సూటిపోటి మాటల కృంగుదలలో బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించి నీ ప్రేమను రుచి చూపించి గొప్పనైన యోగ్య స్థితికి చేరే భాగ్యాన్ని బిడలకు అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నాం. నిత్య సర్వేశ్వర, గొప్పనైనటువంటి దేవా, ఈ నీ పవిత్ర ఆరాధనలో ఏది 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 అడిగినా కానీ అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని అనేక సందర్భాల్లో మేము దానిని గ్రహించాం. ఈనాడు విశ్వాసముతో, భక్తితో, శ్రద్ధతో, నమ్మకముతో ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాల్గొంటూ ఉన్నటువంటి బిడ్డలను దీవించండి. ఈ నీ పవిత్ర సాన్నిధ్యము ద్వారా ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిపైన నీ దీవెనలను అమితంగా కుమ్మరించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ప్రేమ స్వరూపుడవైన నిన్ను ధ్యానిస్తూ ఉండగా మాలో ఒకంత ప్రేమ పెరిగి ఇతరులను ప్రేమించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈనాడు అనేక మంది టీవీ ద్వారా వీక్షిస్తూ ఉండగా ఈ ప్రార్థన వారి బ్రతుకుల్లో జీవాన్ని పోయాలి అని, ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా నీ మేలులు వారికి లభించాలా అని, వారి పాడి పంటలు చక్కగా అభివృద్ధి చెందాలి అని, వారి వ్యవసాయము దీవించబడాలి అని, వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని బ్రతిమాలుతూ ఉన్నాం. ఈ యొక్క ఆరాధన మా బ్రతుకులకు దీవెనకరంగా మారులాగిన శక్తిని దయచేయమని దివ్యవాణి టీవీకి సహకరిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అమితంగా దీవించి గొప్పనైన స్థితికి చేర్చమని మా నాథుడును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పవిత్రాత్మ సర్వేశ్వరుడిని మన మధ్యలోనికి ఆహ్వానించుకుంటూ మన బ్రతుకులను దీవెనకరంగా మలచమని, ఆ సర్వేశ్వరుడు మన హృదయలోనికి దిగి వచ్చి మనలను, మన కుటుంబాలను గొప్పగా దీవించి ఉన్నతంగా లేవనెత్తాలా అని ఆ ఆత్మ సర్వేశ్వరుని ఆహ్వానిస్తూ చక్కనైన పవిత్రాత్మ గీతాన్ని ఆలపిద్దాం. పవిత్ర నది వెంచేయుమా, పావన ఆత్మా వెంచేయుమా, పవిత్ర నది వెంచేయుమా. ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే, ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే. పావన
ఆత్మా వెంచేయుమా పవిత్ర నది వెంచేయుమా. ఇచ్చిన ప్రభు నీవు ఎడారిలో బండ నుండి నీరును ఇచ్చిన ప్రభు నీవు ఎడారిలో బండ నుండి నీరును ఇచ్చిన ప్రభు నీవు చేయుము పావన ఆత్మా వెంచేయుమా పవిత్ర నది వెంచేయుమా పావన ఆత్మా వెంచేయుమా పవిత్ర నది వెంచేయుమా. ప్రజల్ని మన్నాతో దీవించావు కలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు ఆకలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు ఆకలితో అలమాడిన ప్రజల్ని మన్నాతో దీవించావు నా హృదయ ఆకలిని నా హృదయ ఆకలిని తీర్చరావా ప్రభుదేవా పావన ఆత్మా వెంచేయుమా పవిత్ర నది వెంచేయుమా పావన ఆత్మా వెంచేయుమా పవిత్ర నది వెంచేయుమా ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే ఎండిపోయిన నేలవలే వేచియున్నాను నీ కోసమే పావన ఆత్మా వెంచేయుమా పవిత్ర నది వెంచేయుమా పావన ఆత్మా వెంచేయుమా.
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము 44 మరియు 46 వచనములు. నేనిప్పుడు మీతో చెప్పినదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానము లభించును. సుంకరులు సైతము అటుల చేయటలేదా అని అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, ఈ రోజున ప్రేమామయుడైనటువంటి క్రీస్తుని గురించి ధ్యానించే ముందు ఒక చిన్న కథను మీతో చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. కథ అని చెప్పేదానికంటే నిజంగా జరిగేటటువంటి సంఘటనను మీ ముందు పెట్టాలి అని ఆశపడుతూ ఉన్నాను. మీ అందరికీ కూడా తెలుసు, పాము అది ఉద్భవించేటటువంటి విషం దారిన పోయేటటువంటి వారిని కాటు వేసి కాలము సమీపించినది, ఇక నీవు మరణించు అని తెలియజేసేది ఒక పాము. విషపూరితమైనటువంటి ఈ పాముతో యుద్ధానికి దిగేటటువంటి ఒక జంతువు ఉంది, ముంగీస. పాము ముంగీసకి మధ్య ఒక యుద్ధం జరుగుతూ ఉంది. గెలుపు ఎవరిలో ఉందయ్యా అనంటే, విషాన్ని నింపుకొని మరణానికి కారణమైనటువంటి పాములో కాదు, కానీ విషపు విరుగుడు తెలుసుకొని ఎంతగానో కష్టపడి యుద్ధము చేసి దానిని మరణించేంత వరకు తెగించి కష్టపడేటటువంటి ముంగీసలో ఉంది. ఇవి రెండిటి మధ్య పోరాటం, అలుపెరుగని పోరాటం జరుగుతూ ఉంది. ఎన్నిసార్లు పాము కాటు వేసినా కానీ మరలా ముంగీస లేచి నిలబడుతూ ఉంది, మరలా తన ప్రయత్నాన్ని చేస్తూ ఉంది, మరలా నేను గెలవాలి అని ఆశపడుతూ ఉంది. పాము కరిసినప్పుడు ఖచ్చితంగా ముంగీసకు విషం ఎక్కాలి. కానీ ముంగీసకు తెలిసినటువంటి విషయం ఏమిటి అనంటే, ఆ విషానికి విరుగుడు ముంగీసకు తెలుసు. అందుకని ప్రాణాలను తెగించి యుద్ధంలో నిలబడి దానిని కత్తిరించి దానిని తినేంత వరకు అది పోరాడుతూనే ఉంటుంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు అయినటువంటి దేవుడు విషానికి విరుగుడు అయినటువంటి తన దివ్య సప్రసాదాన్ని మనందరికీ కూడా అందిస్తూ ఉన్నాడు. సాతానుడు వేసేటటువంటి బాణాలను ధిక్కరించుకొని ముందుకు వెళ్ళడానికి, సాతానుడు చిమ్మేటటువంటి విషాన్ని ధిక్కరించుకొని ఈ ఆత్మీయ ఆహారముతో ముందుకు సాగడానికి, సాతానుడు వేసేటటువంటి మాటల బాణాలను దాటుకొని ప్రేమ మాటలను వారికి అందించటానికి ప్రభువు విషపు విరుగుడుగా ఉన్నటువంటి తన శరీరాన్ని మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయనను ఆరాధన చేస్తూ ఉండగా క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అని, క్రీస్తు మనలను ఎంతగా ప్రేమించాడని, మనము క్రీస్తులా ఎలా ఇతరులను ప్రేమించాలి అనేటటువంటి విషయాలను చక్కగా నేర్చుకుందాం. క్రీస్తులో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అని అంటే, నీకోసం
ఎక్కడికైనా ఆయన రాగలడు. ఎక్కడికైనా ఆయన రాగలడు అనే దానికి సాంకేతము ఏమిటయ్యా అనంటే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనం. పరలోకము నుండి భూలోకానికి ఆయన దిగి వస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించెను. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, యేసు ప్రభులో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది అనంటే రాజభవనాన్ని విడిచిపెట్టి అనేక మంది దూతల చేత ఆరాధన పొందుతూ ఉన్నటువంటి ఆయన పశువుల పాకల్లో మట్టి మనిషిగా జన్మిస్తూ ఉన్నాడు. మన రూపాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నాడు. ఆయన రూపాన్ని మనకిచ్చినటువంటి దేవుడు మరలా మన రూపాన్ని ఆయన తీసుకుని ఈ లోకానికి వస్తూ ఉన్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అది ఒక రాజభవనమా అనంటే రాజభవనం కానే కాదు. అయినప్పటికీ కూడా నాకు మీ మీద ఉన్నటువంటి ప్రేమ ఇంత గొప్పది అని చెప్పి తెలియచేయడానికి ఆయన్నే ఈ లోకానికి దిగివచ్చి నేను మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాను అని నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో మిమ్ము ప్రేమించుతుని ఇప్పుడు కూడా మిమ్ము నిత్య ప్రేమతో ప్రేమింతును అని. అశాశ్వతమైనటువంటి ప్రేమ యేసయ్యది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ప్రేమ అని ఆయన ఈ లోకానికి దిగి వస్తూ ఆయన ఇస్తూ ఉన్నటువంటి సంకేతం. ఆయన మాట్లాడక ముందే నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని తన పుట్టుక ద్వారా మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత రొచ్చు రోతగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు ఎన్నుకొని అదే ప్రాంతములో జన్మించి మన పరిస్థితులు ఇలా ఉన్నా కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే దానికి ఒక సంకేతం. రొచ్చు రోతలుగా ఉన్నటువంటి మన బ్రతుకుల్లో ఆయన కరుణామయుడిగా జన్మించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. పాపము చేత రొచ్చు చేసుకున్నటువంటి మన బ్రతుకుల్లో ఆయన ప్రేమామయుడిగా వచ్చి దానిని పావనపరచటానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, భూమికి సూర్యుడు ఎంత అవసరమో జీవితానికి ప్రేమ కూడా అంతే అవసరం. మొక్కలకు నీరు ఎంత అవసరమో జీవితానికి ప్రేమ కూడా అంతే అవసరం. మనిషి బ్రతికి ఉండడానికి సాక్షి శ్వాస అయితే ప్రాణికి శ్వాస ఎంత అవసరమో జీవితానికి కూడా ప్రేమ అవసరం. వర్షం లేకపోతే భూమి ఎండిపోతుంది. ప్రేమ లేకపోతే జీవితం కృషించిపోతుంది. ప్రేమ లేని జీవితం నీరు లేని సముద్రం వంటిది. ప్రేమ లేని జీవితం తీగలు లేని వీణ వంటిది. ప్రభునందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, మన బ్రతుకుల్లో గనక ప్రేమామయుడైనటువంటి క్రీస్తు లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా మన జీవితానికి అన్వయించబడుతూ ఉంది. ఏది ఉన్నా కానీ అది వ్యర్థమే. ఎందుకు అనంటే నీ ప్రాణాలు నీ దేవుని చేతిలో ఉన్నాయి. ప్రేమకు ఒక నిర్వచనం అనేటటువంటిది లేదు. రీటేక్. ప్రేమకు ఒక నిర్వచనం అనేటటువంటిది లేదు. ప్రేమకు ప్రేమించటం మాత్రమే తెలుసు. ఎందుకో తెలియదు. ప్రేమించే హృదయం ప్రేమకై ఆరాటపడుతుంది. ప్రేమించలేని వ్యక్తిని హృదయము లేనట్లే అనేటటువంటిది మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రేమ అందరికీ అవసరం. తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమిస్తారు. భార్యాభర్తలు
వారి జీవనాన్ని కొనసాగించుకోవడానికి ప్రేమ అనేటటువంటి బంధంతోనే ముడిపడి ఉంటుంది. స్నేహితులు కూడా ప్రేమించుకుంటారు, ప్రేమికులుగా ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయిలు కూడా ప్రేమించుకుంటారు. కానీ దేవుని ప్రేమ అత్యున్నతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను మించినటువంటి ప్రేమ ఈ లోకంలో ఏది కూడా లేదు. కొన్ని ప్రేమలు కల్మషమైనటువంటి ప్రేమలు, కొన్ని ప్రేమలు స్వార్థమైనటువంటి ప్రేమలు, కొన్ని ప్రేమలు లాభాల కొరకు ఎదురు చూసేటటువంటి ప్రేమలు, కొన్ని ప్రేమలు ఇదిగో ఆ సమస్యను దాటుకొని ముందుకు వెళ్ళడానికి, ఆ పరిస్థితిని దాటుకొని ముందుకు వెళ్ళడానికి, ఆ యుద్ధాన్ని దాటుకొని ముందుకు వెళ్ళడానికి ఏదో ఒక విధంగా వాడుకునేటటువంటి ప్రేమలే. కానీ నిజమైనటువంటి ప్రేమ నీ దేవునిది మాత్రమే. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇష్టపడడం, తెలుసుకోవటం, పరిచయం చేసుకోవటం, మాట్లాడడం, సందర్శించటం, ఆదుకోవడం, త్యాగం చేయటం, సమర్పించుకోవటం, ఇవన్నీ ప్రేమ రూపాంతరాలే. ప్రకృతిని చూచి ఆనందిస్తాం, సంగీతం మంత్రముగ్ధుల్ని చేస్తుంది, అందం ఆకట్టుకుంటుంది, కవిత్వం నవరస భరితం చేస్తుంది. రాయి రప్పల కంటే, చెట్టి పుట్టల కంటే మనిషి గొప్ప కనుక వ్యక్తిని ప్రేమించటం శాశ్వతమైనటువంటి ప్రేమ, శ్రేష్టమైనటువంటి ప్రేమ. క్షణికమైన శారీరక సుఖాలను కోరేది ప్రేమ కాదు. స్వలాభం ఆశించేది ఏమాత్రం ప్రేమ కాదు. అవకాశవాదం ప్రేమ కాదు. బాధించున్నది ప్రేమ కాదు. ఆటంకపరుచున్నది ప్రేమ కాదు. హాని చేయడం, హత్య చేయడం ప్రేమకు తెలియదు. నువ్వు, నేను, మనము అన్నట్లుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నేను మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నాను అని ఒట్టి మాటగా చెప్పటం మాత్రమే కాకుండా ఆయన మనలను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు అని తన జీవితాన్ని ధారపోయటం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, అందుకని ఆ ప్రేమామయుడైనటువంటి క్రీస్తు ఈరోజు మనందరికీ కూడా ఒక అభయాన్ని అందిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీ వెరుగని మహాసత్యములను, అద్భుత విషయములను నీకు తెలియచేయుదును. నీవు నన్ను పిలుతువేని నేను నీకు జవాబిత్తును, నీ వెరుగని మహాసత్యములను, అద్భుత విషయములను నేను నీకు తెలియచేయుదును. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమను నింపుకున్నటువంటి క్రీస్తు ఈరోజు మనందరికీ కూడా ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే ఈ ప్రేమను అంటిపెట్టుకొని బ్రతుకుతారో, ఎవరెవరైతే నా ప్రేమలో నిమగ్నమై జీవిస్తారో, ఎవరెవరైతే నా ప్రేమను రుచి చూచి ముందుకు వెళ్ళాలి అని ఆశపడుతూ ఉన్నారో, ఎవరెవరైతే నా ప్రేమలో నిలబడి ఈ ప్రేమకు సాదృశ్యంగా బ్రతకాలి అని అనుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ప్రభు ఇచ్చేటటువంటి గొప్ప అభయం, నన్ను పిలవండి, నేను మీకు జవాబిస్తాను. నా శిష్యులుగా ఉండండి, నేను మీకు గొప్పనైనటువంటి భవిష్యత్తును చూపిస్తాను. నాతో రండి, నా నివాసానికి మేము చేరుస్తాను అని ప్రభు ఈ రోజున మనందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాడు. కొంతమంది గొప్పవాళ్ళు ప్రేమ గురించి ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మనం ప్రేమించే పద్ధతిని బట్టి మన జీవితం ఉంటుంది అని గోధి అనేటటువంటి వ్యక్తి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రేమను కళ్ళతో కాదు మనస్సులో చూడాలి అని, మనస్సుతో చూడాలి అని గొప్ప రచయిత షేక్స్పియర్ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎన్నో బంధాలు ఉన్నాయి, కానీ ప్రేమ బంధానికి మించినటువంటి వేరేది ఏ బంధము కూడా లేదు అని చాణక్యుడు చెబుతూ ఉన్నాడు. ప్రేమనిచ్చిన ప్రేమ వచ్చును, ప్రేమ నిలిపిన ప్రేమ నిలుచును అని గురజాడ అప్పారావు మాట్లాడుతూ ఉన్నాడు.
ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రేమలో అన్నీ కూడా దైవ ప్రేమకు దగ్గరగా చేర్చే సోపానాలు అని గొప్ప తత్వవేత్త ప్లేటో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత చేసావు అనే దానికంటే ఎంత ప్రేమతో చేసావు అనేది ముఖ్యము అని పునీత తెరీసా మాట్లాడుతూ ఉంది. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇదే ప్రేమకు అనేకమైనటువంటి చిహ్నాలు ఉన్నాయి. ఇదే ప్రేమ అనేక మందిని నడిపిస్తూ ఉంది. ఇదే ప్రేమ అనేక మంది కళ్ళు తెరుస్తూ ఉంది. ఇదే ప్రేమ అనేక మంది నిర్భాగ్యులుగా పడి ఉన్నటువంటి వాళ్లను ప్రేమించి వాళ్లను సాదుకొని వాళ్లకు నేను తల్లిగా ఉంటా, తండ్రిగా ఉంటా, అన్నగా ఉంటా, తమ్ముడుగా ఉంటా అని గొప్పనైనటువంటి ప్రేమను చూపించే ప్రేమలు ఈ లోకంలో చాలానే ఉన్నాయి. కానీ పాము వలె కాటు వేసే ప్రేమలు కూడా ఉన్నాయి. కాటు వేసినా పర్వాలేదు, కానీ ఆ విషపు విరుగుడును తెలుసుకొని ఆ క్రీస్తును వారికి అందించటానికి నీవు ఎంతగానో ప్రాకులాడాలి అని, నీవు ఎంతగానో కష్టపడాలి అని, నీవు ఎంతగానో నిన్ను నీవు ధిక్కరించుకొని ముందుకు వెళ్ళాలి అని, ఆ క్రీస్తు ప్రేమను రుచి చూపించటానికి నీవు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి అని ఈరోజు ప్రభువైనటువంటి దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన జీవితం అంతటిలో కూడా చేసినటువంటి ప్రేమ కార్యము ఇదే. కొట్టినటువంటి వాడికి వేరొక చెంపను చూపించమని ఆయనే ప్రబోధం చేస్తూ ఉన్నాడు. ఉమ్మి వేసినటువంటి వ్యక్తిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. బళ్ళెపు పోటు పొడిచినటువంటి వాళ్లకు కరుణను చూపిస్తూ ఉన్నాడు. కొరడా దెబ్బలు కొడుతూ ఉన్నటువంటి వీళ్ళను క్షమించండి ప్రభువా అని తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇంత గొప్ప ప్రేమమయుడు మనకు ఉండగా ఈ లోక ప్రేమల్లో మునిగి తేలకుండా ఆయన ప్రేమను పొందుకొని ఆయన ప్రేమను పంచుతూ మనుషులను పెంచుతూ ముందుకు సాగడానికి తన శక్తిని అనుగ్రహించమని ప్రార్థించండి. ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమ ఆనంద బాష్పాలతో నీ పాదాలను తడుపుతుంది. నిర్భాగ్యులుగా పడి ఉన్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఒకరోజు వాళ్ళతో సరదాగా కూర్చొని మాట్లాడు చూడు, వాళ్ళ కళ్ళల్లో నుండి కన్నీళ్లు వచ్చి నీ పాదాలను తడుపుతాయి. తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డల దగ్గరకు వెళ్ళి తల్లిదండ్రుల ప్రేమను ఒకరోజు రుచి చూపించి చూడు, ఇదిగో బ్రతికి ఉన్న దేవుడువు అని దండాలు పెట్టి నీకు నమస్కారం చేస్తారు. ఇలాంటి వ్యక్తులను విడిచిపెట్టి ఏదో ఒక శోధనలో పడిపోయి ప్రేమ దోమ అంటూ ఈ లోకములో జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉన్నటువంటి వ్యక్తులను కాపాడమని ప్రార్థన చేద్దాం. తల్లిదండ్రులను కూడా విడిచిపెట్టి వారిని ఎంతగానో బాధిస్తూ రకరకాల విషయాలతో వాళ్ళ మనసుల్లో బాకులు గుచ్చుతూ ఉన్నటువంటి యవనస్తులను క్షమించమని ప్రార్థన చేద్దాం. తల్లి ప్రేమను తండ్రి ప్రేమను గమనించుకొని మరలా తల్లిదండ్రుల చెంతకు చేరి చక్కనైన జీవితాన్ని కొనసాగించడానికి కావలసిన కృపను దయచేయమని ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభువా, నా హృదయాంతరంగంలో నిన్నే నెలకొల్పుకుంటూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, నా జీవితాంతము కూడా నీతో ఉండాలి అని ఆరాటపడుతూ ఉన్నాను. ఇదిగో ప్రభువా, ఈ గొప్పనైన ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ, స్థిరత్వము కలిగినటువంటి ప్రేమ, ఈ ప్రేమలో నిలకడగా ఉండడానికి కావలసిన కృపను మాకు దయచేయమని బ్రతిమాలుతూ ఉన్నా. ఇదిగో ప్రభువా, నీవే చెబుతూ ఉన్నావు. 1 కొరింథీ 13వ అధ్యాయము 1-8 పునీత పౌలు గారి ద్వారా ప్రభుని వాక్కులు, మానవ భాషలను దేవదూతల భాషలను కూడా నేను మాట్లాడగలిగినను నాలో ప్రేమ లేనిచో నా వాక్కు కంచుతోనూ గణగణలాడేటటువంటి గంటలతోనూ సమానము. నేను ప్రవచింపగలిగినను నిగుడ రహస్యములను అర్థం చేసుకోగలిగినను సమస్త జ్ఞానము కలవాడనైనను పర్వతములను కూడా పెకిలింపగల గొప్ప విశ్వాసము కలిగి ఉన్నను
ప్రేమ లేని వాడనైనచో నేను వ్యర్థుడనే. నాకున్న సమస్తము నేను త్యాగము చేసినను, దహనార్థము నా శరీరమునే త్యజించినను, ప్రేమ లేని వాడనైనచో అది నాకు నిరుపయోగము. ప్రేమ సహనము కలది, ప్రేమ దయ కలది. అసూయ కానీ, డంబము కానీ, గర్వము కానీ ప్రేమకు లేనే లేవు. అమర్యాద కానీ, స్వార్థపరత్వము కానీ, కోప స్వభావము కానీ ప్రేమకు ఉండవు. ప్రేమ దోషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందించదు, సత్యము నందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ఈ శాశ్వతమైనటువంటి ప్రేమలో శాశ్వతంగా ప్రేమించేటటువంటి దేవుని కొరకు జీవించే భాగ్యాన్ని మనుష్యులమైన మనందరికీ అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. ప్రభునిందు మిక్కిలి ప్రియులకు ప్రియ దైవ ప్రజలారా, దేవుని బిడలారా, షాజహాన్ తన యొక్క భార్య అయినటువంటి ముంతాజ్ కోసం ప్రేమకు చిహ్నంగా తాజ్మహల్ నిర్మించాడు. ప్రేమకు చిహ్నంగా అనేక మంది అనేక విధాలుగా గొప్పనైనటువంటి విషయాలను, గొప్పనైనటువంటి విలువ కలిగినటువంటి వస్తువులను వారికి అందిస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని మనకు అర్పిస్తూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెబుతూ ఉన్నాడు. ప్రాణాన్ని ఇచ్చే ప్రేమ కంటే ఏ ప్రేమ కూడా విలువైనది కాదు. క్రీస్తు ప్రభువే చెబుతూ ఉన్నాడు కదా, నీ స్నేహితుని కొరకు నీ ప్రాణాన్ని అర్పించటం గొప్పనైనటువంటి విషయం అని ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. ఇంత ప్రేమ కలిగి, విలువ కలిగి, శత్రువులను సహితము మిత్రులుగా చేసుకొని గొప్పనైనటువంటి జీవితాన్ని కొనసాగించటానికి, ఉన్నతమైనటువంటి జీవితంతో ముందుకు వెళ్ళడానికి దేవాతి దేవుడు మనకు ఎల్లప్పుడూ కూడా తోడ్పడాలి అని ప్రార్థన చేద్దాం. ఈ లోకములో ప్రేమ చేత అనేక మందిని మోసం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళను క్షమించమని, మరలా వాళ్ళ కళ్ళు తెరిపించి నిజమైనటువంటి ప్రేమ నా దేవునిదే అని గ్రహించి ముందుకు సాగే కృపను వారికి దయచేయమని ప్రార్థన చేద్దాం. చేతులు జోడించి కండ్లు మూసుకొని ప్రభువుకు ప్రార్థన చేద్దాం. దేవుని ప్రేమను దూరం చేసుకుంటూ మనుష్యుల ప్రేమలకు దగ్గరైనటువంటి సమయ సందర్భాలను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రభువా నన్ను క్షమించు అని ప్రార్థన చేయి. దేవుని ప్రేమ విలువ తెలుసుకోక మనుషుల ప్రేమే నిజమైనటువంటి ప్రేమ అని పరుగులు తీసినటువంటి ఆ సందర్భాలను గుర్తుకు తెచ్చుకొని ప్రభువుకు మొరపెట్టు, క్షమించమని ప్రాధేయపడు. ఎందుకు అనంటే ఈ లోకములో ఏ ప్రేమ కూడా నిజమైనటువంటి ప్రేమ కాదు. ఇదిగో శాశ్వతమైనటువంటి ప్రేమ నా యేసయ్యదే. ఆ ప్రేమలో నీవు నిలకడగా ఉంటే, ఆ ప్రేమను నీవు పొందుకుంటే, ఆ ప్రేమతో నీవు ముందుకు సాగితే నీ జీవితం అంతా కూడా దీవెనలతో నింపబడుతూ ఉంది. ఇదే విషయాన్ని ప్రభువు మరలా 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 మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ గొప్పనైనటువంటి ప్రేమను ప్రభువు మనకు దయచేయాలా అని, ఉన్నతమైనటువంటి స్థితికి దేవుడు మనల్ని చేర్చాలా అని వేడుకుంటూ ఒక పాట ద్వారా ప్రభుని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. నిలబడి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధన చేద్దాం. గొప్పనైన మేలులు చేసేటటువంటి దేవుడు ఈరోజు మన బ్రతుకులను మార్చాలి అని ప్రార్థన చేద్దాం.
కృంగుదలలో ఉన్నటువంటి వారికి కృపను దయచేయమని, వేదనలతో శోధనలతో కృంగిపోయినటువంటి వారిని లేవనెత్తమని, ఆ ప్రేమకు సాక్షులుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థించాం. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. ఎందరూ నిన్ను విడిచిపెట్టినా గాని నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. తల్లిదండ్రులు నిన్ను విడిచిపెట్టినా గాని నేను నిన్ను విడిచిపెట్టను అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. ఎందరూ నిన్ను త్రోసివేసినా గాని నేను నిన్ను నా గుండెల్లో పెట్టుకుంటాను, ఐ లవ్ యూ అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడిచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నీ ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిలిలో నన్ను హత్తుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. అగాధపు లోయల్లో నీవున్నా ఆ ప్రేమ నీ చెంతకు చేరును అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. స్వార్థపు వ్యక్తులు నిన్ను కృంగదీయాలని చూసిన నా ప్రేమ నిన్ను లేవనెత్తును అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. శోధన వేదనలో గుండె పగిలి రోధిస్తూ ఉన్నటువంటి వారలా నా యేసు ప్రేమను తెలుసుకొని ఆ ప్రేమలో స్థిరంగా ఉండండి, ఆ ప్రేమలో బలంగా ఉండండి, ఆ ప్రేమలో ధైర్యంగా ఉండండి. నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, నేను పుట్టక ముందే నన్ను ఎన్నుకున్న ప్రేమ, నేను ఎరుగక ముందే ఏర్పరచుకున్న ప్రేమ, తన అరచేతిలో చిక్కుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ, తన అరచేతులలో చిక్కుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య
ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. అందరం మోకరించి ఆ ప్రభుని యొక్క దేవాతి దేవుని దీవెనలు పొందుకోవడానికి ఆయన కృపను మనపైన కుమ్మరింపచేయమని ప్రభుని వేడుకుంటూ, ఏ సమస్యలతో అయితే ఈరోజు ఈ ఆరాధనకు వచ్చావో, ఏ సమస్యతోనైతే ఈరోజు ఈ ఆరాధనలో నీవు పాల్గొంటూ ఉన్నావో, వాటన్నింటినీ తీసివేయమని ప్రార్థన చేయి. రోదనతో నిండినటువంటి నీ హృదయాన్ని ప్రభునకు అర్పణగా అర్పించు. శోధనలతో నిండినటువంటి నీ కుటుంబాన్ని ప్రభునకు అర్పణగా అర్పించు. సమస్యలతో నిండిన నీ ఉద్యోగాన్ని ప్రభునకు అర్పణగా అర్పించు. కడుపు కోతతో బాధపడుతూ ఉన్నటువంటి వారలారా, ఈరోజు మీ గర్భాలను ప్రభునకు అర్పణగా అర్పించండి. హృదయ వేదన రోదన తొలగించగలిగినటువంటి దేవుడు ఒకే ఒక్కడు. ఆయనే ఈరోజు నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ఆయనే ఈరోజు నీ సమస్యలను తీసివేయబోతూ ఉన్నాడు. ఆయనే ఈరోజు నీ కడుపు కోతను తీసివేయబోతూ ఉన్నాడు. ఈరోజు నీకు గర్భఫలము కలుగునుగాక. ఈరోజు దేవుడు నిన్ను దీవించునుగాక. ఈరోజు సమస్యల నుండి నీకు విడుదల లభించునుగాక. ఈరోజు దేవుడు నీకు ఉద్యోగాన్ని అనుగ్రహించునుగాక. ఈరోజు ప్రతి సమస్య నుండి దేవుడు నీకు విడుదల దయచేయునుగాక. గర్భఫలాన్ని ప్రభు ఈరోజు అనుగ్రహించునుగాక. నీవు కోరిన ప్రతి కోరిక ఆయన నెరవేర్చటానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసముతో ఏది అడిగినా, వివేకముతో ఏది అడిగినా, తండ్రి అని అడిగిన ప్రతి ఒక్కరిని దీవించే దేవుడు నీ ముందే ఉన్నాడు. విశ్వాసంతో అడుగు. అడుగుడి మీకు ఒసగబడును అని వాగ్దానం ఇచ్చిన దేవుడే అడగమంటూ ఉన్నాడు. ఏది 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 అడిగినా కానీ నెరవేర్చగలిగిన గొప్ప దీవెన ఆయన మనకు అనుగ్రహిస్తాడు. సమస్యల నుండి విడుదల దయచేయమని, సమాధానకరంగా జీవించటానికి శక్తిని అనుగ్రహించమని, మరీ ముఖ్యముగా ఇదిగో పాముల వలె ఉన్నటువంటి శత్రువులను కూడా ప్రేమించేటటువంటి కృపను దయచేసి మిత్రులుగా మార్చుకోవడానికి కావలసిన కృపను దయచేయమని మా నాథుడును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వంచుడి వినయము తోడా నీ మహాయాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయము తోడా నూతన ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాదము పొందము పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమేగా దైవ రహస్యం శిరమును వంచుడి వినయము తోడా పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు
స్తుతి కల్గురం. శిరమును వంచుడి వినయము తోడా, నీ మహాయాద్భుత వరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడా. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగ చిత్తగించి తీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలినవారా మాకు అనుగ్రహించండి. ప్రభుని యందు మిక్కిలి ప్రియులగు ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ పాపు గారి యొక్క తలంపులు నెరవేర్చబడాలి అని మన ఈ దివ్యవాణి కేంద్రము చక్కగా బలపడి గొప్పగా ఎదగడానికి ప్రభు అయినటువంటి దేవుడు సహాయాన్ని దయచేయాలా అని ఒక పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వైక స్తోత్రమును వేడుకుందాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము మీకే స్తోత్రం కలుగునుగాక.